ఏపీలోని అన్ని ఉమ్మడి జిల్లాలో అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య సమ్మర్ సెగని మించిన పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అధికార పార్టీపై ఓ రేంజ్లో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కానీ ఆ ఉమ్మడి జిల్లాలోని వైసీపీ నేతల్లో మాత్రం ఫైర్ కనిపించడం లేదట. ఇద్దరు ముగ్గురు నేతలు తప్పించి మిగతా వాళ్ళు టీడీపీపై పెద్దగా విమర్శలు చేయటం లేదట. అంతా సైలెంట్ మోడ్లోనే ఉన్నారట. దీనిపై వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జోరుగా చర్చ జరుగుతోందట. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? ఈ మధ్య ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఫార్మా కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్ కోట్లాది రూపాయల లంచం తీసుకుంటున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించారు. ఇది కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారింది. నేతల మధ్య ఒక రేంజ్ లో డైలాగ్ డైనమైట్లు పేలాయి. మంత్రి భరత్ కి అండగా ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు అందరూ రంగంలోకి దిగారు. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరితో సహా పలువురు టీడీపీ నేతలు సిద్ధార్థ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సైకిల్ నేతలు ఒక రేంజ్ లో సిద్ధార్థపై విమర్శలు గుప్పించారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదట. మంత్రిపై విమర్శలు చేసేందుకు వైసీపీ నేతలు ఎవ్వరూ ముందుకు రాలేదట. దీంతో తాను ఒంటరినయ్యానన్న భావనలో సిద్ధార్థ్ ఉన్నట్లుగా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చాలా మంది వైసీపీ నేతల్లో ఫైర్ కనిపించట్లేదని, ఈ ఇష్యూతో అది బయటకొచ్చిందని పార్టీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట అని చెప్తారు. అయితే ఆ జిల్లాలోని వైసీపీ నేతల్లో ఎక్కువ మంది మౌనమే వ్యూహంగా సాగుతున్నారని పార్టీ వర్గాలు నిట్టూరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 2-3 నియోజకవర్గాల నేతలు తప్పించి ఎవ్వరూ పెద్దగా నోరు మెదపట్లేదట. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ నేతలతో ఢీ అంటే ఢీ అనడం లేదంట. ప్రజా సమస్యలపై పోరాటం సంగతి దేవుడెరుగు. టీడీపీ నేతల్ని ధీటుగా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారని వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. కొన్ని నియోజకవర్గాల్లోనే వైసీపీ నేతలు యాక్టివ్ గా ఉన్నారట. మిగిలిన నియోజకవర్గాల్లో పేరుకు మాత్రమే ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కాటసాని రామరెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారట. అక్కడ టీడీపీని వైసీపీ నేత సమర్థంగా ఎదుర్కొంటున్నారట. ఇక శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డితో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సై అంటే సై అంటున్నారని సమాచారం. మాటకు మాటతో నియోజకవర్గంలో మంటలు రేపుతున్నారట. ఇక డోన్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోరుబాట పట్టారట. వైసీపీ హయాంలో బుగ్గన నిర్మించిన భవనాల దగ్గరికి వెళ్లనివ్వకుండా ఆయనని టీడీపీ నేతలు, అధికారులు అడ్డుకున్నారని లోకల్ టాక్. ఇక టీడీపీపై బుగ్గన ఒక రేంజ్ లో విమర్శలు చేస్తున్నారట. ఇక ఉమ్మడి జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు అంత యాక్టివ్ గా లేరని పార్టీ క్యాడర్ భావిస్తోంది. కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం నియోజకవర్గాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల్లో ఫైర్ కనిపించట్లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇక నందికొట్కూరులోని వైసీపీ క్యాడర్ మొత్తం టీడీపీలోనే చేరిందంటున్నారు. దీంతో అక్కడ టీడీపీపై విమర్శలు చేయడానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి కొందరు తప్ప ఇంకెవరూ మిగల్లేదట. అసెంబ్లీ నియోజకవర్గాల్లో డైలీ ఏదో ఒక టాపిక్ నేతల మధ్య చిచ్చు రేపుతూ ఉంటుంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పరస్పర విమర్శలతో నియోజకవర్గాలు హోరెత్తిపోతూ ఉంటాయి. అవి కేసులు దాకా దారితీస్తాయి. నియోజకవర్గాల్లో అక్రమ ఇసుక మైనింగ్, లిక్కర్ దందా, అక్రమ వసూళ్లు, ప్రతి పనిలో కమిషన్లు, క్రికెట్ బెట్టింగ్లు, ఇలా అన్ని రకాల దందాలపై రచ్చ జరుగుతూ ఉంటుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, విపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యేల మధ్య ఒక రేంజ్ లో పొలిటికల్ వార్ నడుస్తూ ఉంటుంది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో అధికార పార్టీపై వైసీపీ నేతలు ఏమాత్రం విమర్శలు చేయట్లేదట. వైసీపీ నేతల్లో ఫైర్ కనిపించకపోవడంపై ఆ పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోయిందట. టీడీపీ నేతలు జగన్ పై విమర్శలు గుప్పిస్తే చంద్రబాబుపై ప్రతి విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే నియోజకవర్గాల్లోని సమస్యలు, అక్కడ జరిగే కుంభకోణాలపై స్థానిక ఎమ్మెల్యేలను వైసీపీ నేతలు ఎందుకు నిలదీయట్లేదని ఆ పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. మిగతా జిల్లాల్లో వైసీపీ నేతల్లో ఉన్న ఫైర్ ఇక్కడ నేతల్లో లేదని ఆ పార్టీ వర్గాలే అనుకుంటున్నాయంట. మరి వైసీపీ అధిష్టానం ఈ విషయంలో తమ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందో చూడాలి.